హాయ్ అండి. నమస్తే. నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు ఉమా టాక్స్ వైజాగ్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో అయితే చికెన్ బిర్యానీ నేనెలా చేస్తానో సింపుల్‌గా అండ్ టేస్టీగా చూసేద్దాము. ఇక్కడైతే నేను కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి. మనకి బిర్యానీకి ఎప్పుడు కూడా చికెన్ పీసెస్ అనేవి కొంచెం పెద్ద సైజే ఉండాలి. నేను అదే విధంగా పెద్ద సైజ్ పీసెస్ కొట్టించుకున్నాను. అలానే 2 లెగ్ పీసెస్ కూడా ఉంచుకున్నాను పిల్లల కోసం అనేసి. ఇక్కడైతే నేను శుభ్రంగా చికెన్‌ని పసుపు వేసి నీట్‌గా కడిగేసిన తర్వాత చికెన్ మ్యాగ్నేట్ చేసుకోవాలి కాబట్టి అందులో ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియా పొడి, చికెన్ మసాలా అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి నీట్‌గా అన్ని ముక్కలకి ఈవెన్‌గా కలిసేలా కలుపుకున్న తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ అలానే కొంచెం కర్డ్ కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర అలానే పుదీనా కూడా వేసుకున్న తర్వాత అయితే నీట్‌గా మొత్తం అంతా కూడా మొత్తం చికెన్ పీసెస్‌కి అన్నిట్లికి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత అయితే దీన్ని ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్‌లో కానీ లేదంటే బయట అట్లా వదిలేసినా కానీ మనం యాడ్ చేసిన స్పైసెస్ అన్నీ కూడా ప్రతి ముక్కకి పడుతుందనమాట. నేనైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసానండి ఒక 1 అవర్ వరకు. ఇక్కడైతే నేను చికెన్ బిర్యానీ కోసం అనేసి రైస్ అయితే ఒక కేజీ రైస్ తీసుకున్నాను. కేజీ రైస్ బాస్మతి రైస్ తీసుకొని నీట్‌గా అయితే 1, 2 సార్లు కడుక్కొని అయితే పక్కన పెట్టుకున్నాను. బియ్యం నానబెట్టుకొని. ఈలోపైతే మనకి ఎసరు కోసం అనేసి నేను ఒక కేజీ రైస్ వరకు తీసుకున్నాను కదండీ! కేజీ రైస్ వరకైతే ఇక్కడ నేను వాటర్ అయితే 2 లీటర్స్ వరకు యేసుకున్నాను. మనకి వాటర్ ఎక్కువ ఎసరు పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే, మనకి రైస్ కొంచెం పొడి పొడిగా బాగా ఎక్కువగా కనిపిస్తుందనమాట క్వాంటిటీ. అందుకోసం అనేసి నేనైతే వాటర్ అనేది ఎక్కువ పట్టానండి. అందులో మనం బిర్యానీ సామాన్లన్నీ కూడా వేసుకొని, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పొడి కూడా వేసుకొనైతే నేను పక్కనే స్టవ్ మీద దాన్ని అలా పెట్టేసాను. అది మరుగుతూ ఉంటుంది. ఈలోపైతే నేను చికెన్ కోసమనేసి ఒక బాండీ పెట్టి, మనకి మంచి దలసరగున్న గిన్నె పెట్టుకోవాలి. అందులో కొంచెం ఆయిలేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయించేసుకొని, కొంచెం అవన్నీ వేగిన తర్వాతయితే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ మ్యాగ్నేట్ ఏదైతే ఉందో అది కూడా వేసుకొని ఒకసారి ఈవెన్‌గా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటే అది కొంచెం లైట్‌గా అలా మగ్గుతూ ఉంటుంది. ఈలోపైతే నేను ఎసరు పెట్టాను కదా! ఆ ఎసరు కూడా కొంచెం తెరల కాగుతుందండి. వాటర్ అనేది బాగా మరగాలనమాట. మరిగేటప్పుడు మనం సాల్ట్ అలానే నిమ్మరసం ఏసుకోవాలి. నిమ్మరసం వేసుకోవడం వల్ల మనకి రైస్ అనేది వైట్‌గా పొడి పొడిగా ఉంటుందనమాట. ఈ వాటరు ఎట్లా ఉండాలి అంటే, మనకి సముద్రం వాటర్ ఎంత ఉప్పగా ఉంటుంది, అలానే ఉండాలండి. కొంచెం ఉప్పగానే ఉండాలి వాటర్ అనేది. టేస్ట్ చూసుకునేటప్పుడు అదొక్కటి మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. మనం ఏంటంటే మొత్తం బిర్యానీకి సంబంధించి సాల్ట్ అనేది ఆ వాటర్‌లోనే ఏస్తాం కాబట్టి, వాటర్ అనేది ఉప్పగానే ఉండాలి. మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడైతే బియ్యం వేసేసిన తర్వాత మూత పెట్టేసాను. ఇక్కడ నేను ఫుడ్ కలర్ అలాంటివేమి నేను బయటవేమి వాడట్లేదండి. నేను ఇంట్లోనే ఆహ్, చేస్తున్నాననమాట ఫుడ్ కలర్ అనేది. అదేంటంటే కొంచెం పసుపు తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకుంటే మనకి యెల్లో కలర్ రెడీ అయిపోతుంది. వాటర్ కన్నా మీరు మిల్క్ ఏసుకున్నా ఇబ్బందేం లేదు. నేను మిల్క్ లేవు కాబట్టి వాటర్ అయితే వేసాననమాట. అక్కడ ఫుడ్ కలర్ అనేది హోమ్‌మేడ్ ఫుడ్ కలర్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ బిర్యానీకైతే నేను రైస్ పెట్టాను కదండీ! రైస్ అనేది ఉడుకుతూ ఉందనమాట. ఉడికేటప్పుడు అందులోంచి వాటర్ కొంచెం తీసి నేను చికెన్‌లో వేశాను. చికెన్‌లో ఇలా వేయడం వల్ల ఏంటి అంటే, మనకి చికెన్ అనేది జ్యూసీగా ఉంటుంది. అలానే మనకి చికెన్ గ్రేవీలా ఉంటుందనమాట. బిర్యానీ రైస్‌కి పట్టుకొని. అందుకని కొంచెం వాటర్ అయితే ఇందులో ఏశాను. వేసిన తర్వాత కాసేపు మగ్గిన తర్వాత అయితే అందులోంచి కొంచెం గ్రేవీ అయితే తీశానండి. ఆ గ్రేవీ ఎందుకు తీశానన్నది మీకు వీడియో చూస్తూ ఉంటే అర్థమవుతుందనమాట. గ్రేవీ తీసి పక్కన పెట్టాను. అలాగే ఫుడ్ కలర్ కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ 2 కూడా రెడీ అయిపోయినాయి. ఇక్కడైతే మనకి రైస్ కూడా రెడీ అయిపోయింది. అలానే చికెన్ కూడా హాఫ్ వరకు కుక్ అయిందండి. ఇక్కడ రైస్ మనకేంటంటే ఒక 50%, 60% అలా ఉడికితే సరిపోతుంది. అలాగా ఉడికిన తర్వాత నేను లేయర్స్‌లో వేసుకుంటున్నాననమాట. చికెన్ ఏదైతే మనం ఉడికించి పెట్టుకున్నామో దాంట్లో మనం ఫస్ట్ ఒక 2 గరిటెల వరకు కూడా ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకే ప్లేస్‌లో వేసేయకుండా అలా మనం జల్లినట్టు వేసాము అంటే గనక అదంతా కూడా ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతుంది రైస్ అయితే మాత్రం. ఇలా 2, 3 సార్లు వేసుకున్న తర్వాత మధ్యలో ఒక్కసారి నేనిందాక చికెన్‌లోంచి గ్రేవీ కొంచెం తీసాను కదా! ఆ గ్రేవీ కొంచెం ఏసుకోవాలండి దీనిపైన డెకరేషన్ కోసం. అలానే మనం హోమ్‌మేడ్ కలర్ ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో దాన్ని కూడా కొంచెం అట్లా డెకరేషన్ చేసుకున్న తర్వాత, మళ్ళీ మనకి రైస్ ఏదైతే మిగిలిందో ఆ రైస్ మొత్తాన్ని కూడా ఇలానే ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసుకోవాలనమాట.
ఇక్కడైతే అదే విధంగా నేను ఘీ అదంతా కూడా యాడ్ చేస్తున్నానండి. మనకి బిర్యానీలో చికెన్ బిర్యానీలో ఘీ యాడ్ చేస్తే ఆ ఫ్లేవరు, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చాలా కమ్మగా ఉంటుంది. ఘీ కూడా ఎక్కడ స్కిప్ చేయొద్దు. కంపల్సరీ వేసుకోండి. ఇక్కడైతే అవన్నీ వేసిన తర్వాత నేను మళ్ళీ మిగిలిన రైస్ కూడా ఒక 70-80% ఉడికిన తర్వాత అయితే ఆ రైస్ కూడా ఈ చికెన్‌లో యాడ్ చేసేస్తున్నాననమాట. మొత్తం ఈవెన్‌గా ఏసుకోవాలండి. ఒకే పక్కన కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అట్లా వేసుకుంటే మనకి ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతుందనమాట. మొత్తం రైస్ కూడా అలా వేసేసుకున్న తర్వాత నేను ముందుగా తీసి పెట్టిన గ్రేవీ ఏదైతే ఉందో అది, అలానే ఫుడ్ కలర్ కూడా మన ఇంట్లో రెడీ చేసుకున్న ఫుడ్ కలర్ ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని కొంచెం పైన కొత్తిమీర, పుదీనా అలానే ఘీ మస్ట్ షుడ్ అండి. కంపల్సరీ వేసుకొని చాలా టేస్ట్‌గా ఉంటుంది. చాలా బావుంటుంది కూడా. నేను అదే విధంగా ఘీ యాడ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మనకు డెకరేషన్ కోసం అనేసి ఫ్రైడ్ ఆనియన్స్ అట్లాంటివన్నీ యేసుకుంటారండి. నేను వెయ్యట్లేదు. ఎందుకంటే మా పిల్లలు సా ఫ్రైడ్ ఆనియన్స్ యేసాను అంటే అవి తీసి పక్కన పెట్టేస్తున్నారు నల్లగా ఉన్నాయనేసి. ఇంక అందుకనే వాటినైతే స్కిప్ చేసేసాను నేను. ఇక్కడ ఫైనల్‌గా అయితే దమ్ముకదంతా కూడా రెడీ అయిపోయిందండి బిర్యానీ అనేది. ఇంక దీన్నింకా నేను దమ్ పెట్టేయడమే. ఈ దమ్ము నాకు కరెక్ట్‌గా ఉడకడానికి ఒక 20 మినిట్స్ అట్లా పట్టిందండి. సిమ్‌లోనే ఒక 20 మినిట్స్ వరకు అట్లా వదిలేసాననమాట. చూస్తూ ఉన్నారు కదా! ఇలా మూత పెట్టిన తర్వాత దానిపైన ఏదైనా వెయిట్ పెట్టాము అంటే దానికి సంబంధించిన స్మెల్ కానీ, ఫ్లేవర్స్ కానీ ఏవి బయటికి వెళ్ళకుండా అందులోనే ఉంటాయి. అందుకోసం అనేసి నేను ఎక్కడైతే వెయిట్ పెట్టాను దాని పైన, ఇక్కడ మనకి ఉడికింది అని ఎలా తెలుస్తుందని చూపిస్తున్నాను కదండీ! మనకిక్కడ దాంట్లోంచి పొగొస్తూ ఉంటుందనమాట. పొగొచ్చింది అంటే మనకి కుక్ అయినట్టనమాట. నేనైతే అక్కడ అదే విధంగా దాని పైనున్న ప్లేట్ అయితే తీసి చెక్ చేస్తున్నాను బిర్యానీ ఉడికిందా లేదా అని. ఎప్పుడు కూడా బిర్యానీ ఉడికిందా లేదా అనేసి మొత్తం గరిటె పెట్టేసి కిందది పైకి, పైది కిందకి అట్లా చేయకూడదండి. ఇప్పుడు నేను చేస్తున్నాను కదా! ఒక పక్క నుంచి కొంచెం అట్లాగా మనం బిర్యానీ జరుపుకున్నామంటే మనకి కింద ఉన్న గిన్నె కనిపిస్తుంది. ఆ గిన్నెకి సంబంధించి వాటర్ ఏమైనా ఉందా? లేదంటే డ్రైగా ఉందా? డ్రైగా ఉండి మనకి రైస్ ఉడికిపోయింది అనుకుంటే గనక ఫైనల్‌గా మనకి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే అండి. ఇక్కడైతే నాకు కరెక్ట్‌గా కుక్ అయిందనమాట. కుక్ అయిన ఒక 5-10 మినిట్స్ అదే గిన్నెలో వదిలేసిన తర్వాత కొంచెం చల్లారుతుంది కదా! చల్లారిన తర్వాత అయితే వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకుంటే గనక మనకి బిర్యానీ ఫ్లేవర్స్, మసాలాలు అవన్నీ కూడా ప్రతి రైస్‌కి పట్టుకొని ఉంటుంది. ఇక్కడైతే నేను అదే విధంగా వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకున్నానండి. ఇక్కడైతే నాకస్సల గిన్నెకి కూడా అంటుకోలేదనమాట. చూస్తూ ఉన్నారు కదా! చూపిస్తున్నానిప్పుడు. అస్సలు మాడను కూడా మాడలేదండి. చాలా బా వచ్చింది. ఇదే విధంగా నేను చెప్పిన ప్రాసెస్‌లో, నేను చెప్పిన మెజర్‌మెంట్స్‌లో చెయ్యండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్‌గా అయిపోతుందనమాట. ఇక్కడైతే ఫైనల్‌గా చూస్తూ ఉన్నారు కదండీ! గిన్నె చూస్తున్నారు కదా! అస్సలు అంటుకోను కూడా అంటుకోలేదు. ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.